నేను చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చేయాలా. అదేవిధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉన్నాడు, దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. పరమశివుడు, దేవాది దేవుడు అంటారు శివుడికి. రాక్షసులకు అదేవిధంగా దేవుళ్లకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ళ వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్లకు దేవుడు, దేవాది దేవుడు అంటారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సో 5 రోజుల రొట్టెల పండుగ పూర్తిగా విజయవంతమైంది. దీని మీద మీరేమంటారు? మీ స్పందన ఏంటి? స్పందన ఏముందండి, చేసింది మేమే కాబట్టి బ్రహ్మాండంగా జరిగిందని చెప్తాము. కానీ మేము చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చిన ప్రజలు కానివ్వండి, ఇక్కడ వచ్చే అధికారులు కానివ్వండి, లేదా ఇక్కడికి వచ్చే ఎవరైతే విఐపీస్ కానివ్వండి, డివోటీస్ కానివ్వండి, వాళ్ళు చెప్తున్నారు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరిగింది, మేము ఊహించిన దానికన్నా కానీ ఇంకా బ్రహ్మాండంగా జరిగింది అంటున్నారు. దానికి తోడు ప్రకృతి కూడా మనకు సహకరించింది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడలేదు, కొద్దిపాటి చినుకులు పడినా కానీ ఆ మనుషులకు ఆ భూమిని చల్లపరచడానికి ఆ భగవంతుడు నీళ్లు వేసి ఆ దుమ్ము లేకుండా ఆ భగవంతుడు ఏంటంటే ఆ కళ్యాపు చల్లినట్లు వర్షం వచ్చింది. ఇక్కడ మనం నిజంగా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలా. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిలదీస్తాం, మీరు అది చేయలేదు ఇది చేయలేదని. మంచి జరిగినప్పుడు కూడా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలా. ముఖ్యంగా దీనికి సంబంధించిన టోటల్ క్రెడిట్, టోటల్ అప్రిషియేషన్స్ నేను ముగ్గురికి ఇస్తానండి. ఒకటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి. రెండోది వక్బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి. తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ, ఒకరికొకరు సంప్రదింపులు చేసుకుంటూ, ఎటువంటి లోపాలు లేకుండా అధికారులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందించినందుకు ఈ నలుగురికి నేను ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా బ్రహ్మాండంగా చేసినారు, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టేసి, అదేవిధంగా పసిబిడ్డలు తప్పిపోకుండా చేతులకు ట్యాగ్ వేసి, ఏదైనా సెల్ ఫోన్ కానీ బ్యాగులు కానీ ఏదైనా మిస్ అయిపోతే అరగంటలో ట్రేస్ చేసి ఇచ్చారు. జనరల్గా మన చూడండి, యాదృచ్ఛికంగా 70% మహిళలు వచ్చే ప్రోగ్రాం ఇది. రొట్టెల పండుగ అంటే వచ్చే జనాల్లో 70% మహిళలు ఉంటారు. ఈ 70% మహిళలు ఉండే ఈ కార్యక్రమానికి మన పోలీస్ అధికారులు ముగ్గురు కూడా మహిళలే. ఎవరు? మన ఎస్పీ గారు కానివ్వండి, అడిషనల్ ఎస్పీ కానివ్వండి, అడ్మిన్ కానివ్వండి, అదేవిధంగా మన సిటీ అడిషనల్ ఎస్పీ దీక్షా మేడం కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా అసలు 3 సింహాల్లాగా కనబడే 3 సింహాల్లాగా చేశారు వాళ్ళు. వాళ్లకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీక్షా మేడం అయితే 24/7 ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అసలు ఆ మేడంకు ఆ భగవంతుడు ఆ ధైర్యం ఎలాగిచ్చాడో కానీ దీక్షా మేడము ఆమెనే పోయేసి ఏదైనా రిస్క్ వచ్చినా కానీ ఆమె క్లియర్ చేయడము, ట్రాఫిక్ క్లియర్ చేయడము, లోయర్ కింద వాళ్ళ కింద ఉండే అధికారులకు కసురుకోకుండా వాళ్ళని తిట్టకుండా వాళ్లకు చాలా బ్యాలెన్స్గా వాళ్లకు ధైర్యం చెప్తూ వాళ్ళ చేత ఉద్యోగం చేయించుకునే ఆ టాక్టిక్స్ ఏదైతే ఉందో చాలా నచ్చిందండి నాకు. అదేవిధంగా ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే అమోఘం అండి. కమిషనరు వైవో నందన్ గారు కానివ్వండి, చూడండి ఇప్పుడు కూడా చూడండి, మీరు చూడండి అక్కడ ఎంత నీట్గా, ఎంత క్లియర్గా, ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇన్ని లక్షల మంది వచ్చిన ప్రదేశంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చెత్త చెదారం కనబడుతుంది, చిన్న పేపర్ పడినా కానీ సెకండ్లలో వచ్చి దాన్ని క్లీన్ చేసేస్తున్నారు. అదేవిధంగా శానిటేషన్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది. మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళకు డ్రెస్ చేంజింగ్ కానివ్వండి, షవర్ బాత్లు కానివ్వండి, అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. దర్గా కమిటీ వాళ్ళు కూడా ఏంటంటే ఆ దర్గా కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడ్డారు. అదేవిధంగా ఈ గంధంకి సంబంధించి ఈ సంవత్సరం మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రత్యేకంగా అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్టున్నారు మీరు ఇక్కడ. గత 24 సంవత్సరాల నుంచి మనం 3 రోజులు అన్నదానం అని నేను చెప్పనండి. ఎందుకంటే మేమేం కోటీశ్వరం కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు భిక్షగాళ్ళు కాదు, ప్రసాదం కూడా కాదు. అది బారా షహీద్లు పిలిచిన అతిథులు ఎవరైతే వచ్చారో వాళ్లకు నా శక్తికి నేను ఆతిథ్యం ఇచ్చినాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. సమీ గారు చెప్తున్నట్టు
ఆతిథ్యం. ఎస్, బారా షహీద్ల అంగీకారం లేకపోతే ఇక్కడ ఎవరు రాలేరు. మీ అంగీకారం లేకుండా మీ ఇంట్లో నేను రాలేను. అలాగే బారా షహీద్ల అంగీకారంతో ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఈ బారా షహీద్ల అతిథులకు మేము ఆతిథ్యం ఇచ్చినాము. ప్రతి ఒక్కరూ, స్పెషల్లీ మీడియా వాళ్ళు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు. మీ సాస్ టీవీ వాళ్ళు కూడా చిన్న లోపం ఉన్నా కానీ దాన్ని ఎత్తి చూపుతూ, ఏదైనా పుకార్లు వస్తే దాని మీద వివరణ వివరణ ఇస్తూ ప్రజలకు కన్ఫ్యూజన్ కాకుండా చేసినందుకు మీ సాస్ టీవీ వాళ్ళకి, మీకు, అదేవిధంగా మా కెమెరామెన్కి నేను మహేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఓవరాల్ మీద చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇకపోతే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయి కాబట్టి సంవత్సరం తిరగకముందు ఆ కోరికలు తీరిన వాళ్ళు ఆ ముక్కులు చెల్లించుకోవడానికి, కొత్తోళ్ళు మొక్కుకోవడానికి వస్తున్నారు. ఇదే విధంగా ప్రళయం దాకా ఈ సర్వమత సమానత్వం ఏదైతే ఇక్కడ ఉందో, ఈ సర్వమత సమానత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉండాలా. మనకు శరీరాలు వేరైనా, మాటలు భాషలు వేరైనా, శరీరం లోపల ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి, అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒకటే కాబట్టి, ఆ ఏకేశ్వరుడు కాబట్టి మనం అందరి మీద అతని చల్లని దీవెనలు ఉండాలా. ఇక్కడ వచ్చి ఎవరెవరు ఏ కోరికలు కోరుకున్నారో వాళ్ళందరి కోరికలను అల్లా సుబ్హానా తాలా తీర్చాలని చెప్పి అల్లా దగ్గర దువా చేస్తున్నాను. చివరిగా ఒక మాట, అంటే చాలామంది దర్గా గంధ మహోత్సవానికి ముందు రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతూ వచ్చారు. అయితే ఫైనల్గా మళ్ళీ ఏదైతే గత సంవత్సరం జనాభా ఉందో దానికంటే ఎక్కువే వచ్చారు, కానీ వాటన్నిటిని కూడా భక్తులు పట్టించుకోలేదు. సో దీని మీద మీరేం చెప్తారు? 2 మాటలు. ఒకటేనండి, హిందువులు చూడండి సోదరిమణి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఖమ్మం నుంచి వచ్చినారు. నేను ఒకటే చెప్తున్నా, మనకు కులం మతం అనేది మనం పెట్టుకుంది. అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే. మా శరీరానికే రూపం ఉండేది. నేను చెప్తాను, రాండమ్మ, నేను చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చేయాలా. అదేవిధంగా రామరాజ్యం అంటే, రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు, మహిళలకు పూర్తి రక్షణ, తప్పు చేసేవాడే ఉండడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే మన పరమశివుడు దేవాది దేవుడు అంటారు, శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు అదేవిధంగా దేవుళ్లకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ళ వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్లకు దేవుడు దేవాది దేవుడు అంటారు. పరమశివుడు కూడా తపస్సు చేస్తాడు. అతను తపస్సు ఎవరికి చేస్తాడు? ఏకేశ్వరుడికి చేస్తాడు. ఆ ఏకేశ్వరుడినే మనం అందరం, వాళ్ళ బిడ్డలమే మేము అల్లా అంటున్నాం, వాళ్ళు దేవుడు అంటున్నారు. శివుడికి భోలాశంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. అదేవిధంగా మనకు ఆది దేవుడు ఎవరు? హిందువుల ఆది దేవుడు ఎవరు? గణపతి పేరు ఎత్తకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి కాదు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాల్లో ఉంటారు. కానీ అందరు కూడా కోరుకునేది ఏంది? అందరూ బాగుండాలని. ఈరోజు హిందూ సమాజంలో గాలి దేవుడు, సూర్యదేవుడు, భూదేవి రకరకాలుగా చెప్తారు కదా. నిజంగా ఆ దేవుళ్లకు మాకు హిందువులే ఉండాలా, వేరే కులస్తులు ఉండకూడదు అనుకుంటే 10 నిమిషాలు సూర్యుడు ముస్లింల మీద టెంపరేచర్ పెంచేసాడు అనుకోండి, మేమందరం చచ్చిపోతాం. లేదా గాలి దేవుడు 10 నిమిషాలు ముస్లింలకు నేను గాలి ఇవ్వాలంటే మేమందరం చచ్చిపోతాం. ఇవన్నీ ఏంటంటే పొట్టలు పెంచుకోవడానికి మా బోటి వాళ్ళు, సాధులు, సంతులు ఏంటంటే రెచ్చగొట్టారనుకోండి జనాలు డిస్టర్బ్ అవుతారని. అలాంటిది ఏమి ఉండదండి. ఈ భూతల్లి నన్ను మోస్తుంది, వాళ్ళని మోస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకుంటుంది. ఈ దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకండి? దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకు? చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. సరేనా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. నా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా, నా దేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలా. అది ఒక్కటి ప్రతి భారతీయుడు కానీ కోరుకుంటే భారతదేశంలో ఆకలి ఉండదు, భారతదేశంలో నిరుద్యోగులు ఉండరు, భారతదేశంలో కష్టాలు ఉండవు, భారతదేశంలో స్త్రీలకు గౌరవం ఉంటుంది. ఈరోజు స్త్రీలను గౌరవిస్తున్నాం అని చెప్పి ఈ రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. రామరాజ్యంలో కేవలం సీతాదేవిని రావణాసురుడు అపహరించినాడు కాబట్టి స్వర్ణలంకను సర్వనాశనం చేసేశారు. ఈరోజు ప్రతిరోజు కులము లేదు, మతం లేదు, వయసుతో నిమిత్తం లేకుండా 5 సంవత్సరాల చిన్నారి కాడి నుంచి 100 సంవత్సరాల ముస్లిం ఆమె దాకా మానభంగాలు, హెరాస్మెంట్లు మహిళల మీద జరుగుతున్నాయి.
దాని మీద చర్యలు తీసుకోకుండా కులాల మతాల మీద చిచ్చు పెడితే ఏం వస్తుందండి? ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. గోవును గౌరవించినట్లు స్త్రీలను ఏం చెప్తారక్క మరి సమీ గారు చెప్పినటువంటి మాట? చాలా బాగా చెప్పారు సార్ అయితే. ఎందుకంటే చాలా మందికి ముస్లిమ్స్కి స్వార్థం ఉంటుంది అది అన్నారు, కానీ లేదు సార్ చాలా బాగా చెప్పారు. హిందూస్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఇంత జ్ఞానం అందరికీ ఉండట్లేదు. సో మాకైతే నచ్చింది. బాగుంటుంది, అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. మన దేశమైనా మన ఇండియా అయినా నెంబర్ 1గా ఉండాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఓన్లీ నమ్మకం, ఆ నమ్మకంతో రావాలి మనిషికి. ఇప్పుడు బిడ్డల్ని మనం హాస్టల్లో పెడతాము, నా బిడ్డ రక్షితంగా ఉంటుంది, నా బిడ్డ సురక్షితంగా ఉంటుంది, ఏం చేయదనేది తల్లిదండ్రులకు నమ్మకం. భార్యను ఇంట్లో పెట్టి భర్త ఉద్యోగానికి వెళ్తాడు, నా భార్య మంచిదని చెప్పి భర్తకు నమ్మకం. భర్త బయటికి వెళ్తే భార్య కాసుకొని ఉంటుంది, నా భర్త మీద నమ్మకం. అలాగే సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీద నమ్మకం పెట్టుకుంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆ కోరికలు తీర్చేవాడు వాడే. మేము అడగాల్సింది వాడి దగ్గరే. సూపర్, రైట్. అదనమాట, మొత్తానికి కోరికలు తీర్చేవాడు ఆ భగవంతుడు. ఈశ్వరల్లా తేరేనాం, ఏ పేరుతో పిలిచినా కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మన కోరికలు తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నారు సమీ హుస్సేన్ కావచ్చు, వారితో మాట్లాడిన మహిళలు కావచ్చు. సో మొత్తానికి బారాషా దర్గా నుంచి ఇది ఇవాళకు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.